పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమి. చాలండి, అందరం కూడా తలచిన ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలుగా ప్రేమిస్తున్నట్టు మా ప్రియ పరలోకపు దేవా, మహోన్నతుడమైన దేవా, నీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి దేవా, నశించిపోతున్న మమ్మల్ని తండ్రి వెతికి మరీ రక్షించడానికి తండ్రి ఈ లోకంలోనికి వచ్చిన గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. అవును తండ్రి, ఇంతవరకు ప్రభువా తండ్రి నిన్ను పాటలతో స్తుతించున్నాము తండ్రి, నీ యొక్క వాక్యమును విన్నాము దేవా తండ్రి. ఈ సమయమందునైనా కొద్ది సమయమందు నీ యొక్క వాక్యమును ధ్యానిస్తుండగా తండ్రి ఉన్న ప్రతి ఒక్కరము కూడా తండ్రి నీ యొక్క వాక్యం వైపు శ్రద్ధ కలిగి ఉండడానికి మీరు సహాయం దయచేయమని అడుగుచున్నాము దేవా. సిద్ధపాటు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీకు సన్నిధిలోనికి మీరు నడిపించమని, ఇదిగో ప్రభువా మీరే మాకు తోడుగా నీడగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందున్నాము తండ్రి. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామమున వందనములండి. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము మనము ఎన్నో సందర్భములలో వింటా ఉన్నాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇది మనము నిద్రలో లేపడిగినా కూడా ఈ వాక్యాన్ని మనము చెప్పగలుగుతాం. అయితే దేవుడు మనతో ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏమిటి ఆ విషయం అంటే వాక్యము దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడు? వాక్యము దేవుడై ఉన్నాడు. ఆయన నోటి మాట ద్వారానే సృష్టినంతా కూడా సృజించడం మనము చూస్తా ఉన్నాం. అయితే జ్ఞాపకం చేసుకుంటే వాక్యమై ఉన్న ఆయన, నోటి మాటతోనే సృష్టినంతా కలుగజేసిన ఆయన, కేవలము కనుచూపు సైగతోనే సముద్రపు అలలను సైతము ఆయన చల్లార్చగలిగిన ఆయన ఈ లోకంలోనికి ఒక శిశువుగా పుడుతా ఉన్నాడు. కన్య గర్భమునందు ఈ లోకంలోనికి ఆయన వస్తా ఉన్నాడు. ఎలాగ వస్తున్నాడు ఆయన అంటే 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఎలా వస్తున్నాడైనా? ఆ యొక్క వాక్యమే మనకు శరీరధారి అయి వస్తున్నాడు. శరీరమును ధరించుకొని మన మధ్యలోనికి వస్తున్నాడు. ఎలాగ వస్తున్నాడయ్యా అంటే కృపా సత్య సంపూర్ణుడుగా. హల్లెలూయా. ఎలా వస్తున్నాడైనా? కృపా సత్య సంపూర్ణుడుగా. కృప, సత్యము, సంపూర్ణత. ఏమిటి ఆయన కృప అంటే ఏ ఒక్కరు కూడా నశించకూడదు అని మనము పాపము చేస్తున్నప్పటికి కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మన పట్ల కృపను చూపిస్తా ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చారు? హల్లెలూయా. ఎంతో మంది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మలాకి గ్రంథం నుంచి అలాగ వెనక్కి వెళితే ఆది కాండం వరకు ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. మనకు తెలిసిన ప్రవక్తలే చాలా మంది ఉన్నారు. యెషయా ప్రవక్త అని, హోషేయ ప్రవక్త అని, ఇలాగ చాలా మంది ప్రవక్తలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు చాలా మంది దేవదూతలను కూడా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎంతో మంది దేవదూతలు ఉన్నారు. మనకు తెలిసిన బాగా పరిచయమైన దేవదూత ఎవరయ్యా అంటే గాబ్రియేలు దేవదూత. మరి ఎంతో మంది దేవదూతలు, వేలాది కోట్ల మంది దేవదూతలు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు? ప్రవక్తలు రావచ్చు కదా, దేవదూతలు రావచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారే ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు? జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడంటే ఒక కారణం ఉంది. ఏమిటి ఆ కారణం అంటే ఆది ప్రారంభం, సృష్టి ఆరంభంలోనే దేవుడు తన సొంత చేతులతో ఒక వ్యక్తిని చేస్తా ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరండి ఆ వ్యక్తి? ఆదామును చేస్తున్నాడు దేవుడు.
ఆదామును చేసిన తర్వాత ఆదాముకు తోడుగా హవ్వను చేశాడు దేవుడు. వీరిద్దరిని చేశాయా మీరు ఆ పండును తినవద్దు అని చెప్పిన తర్వాత కూడా సాతాను చేత మోసగించబడి వారు పాపమును చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు పాపం చేస్తున్నారు. ఎలాంటి పాపమో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు పాపమును చేస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆ ఆజ్ఞను అతిక్రమించాలనే మనస్సు రావడమే పాపము. హల్లెలూయా. ఆ ఆజ్ఞను అతిక్రమించాలనే మనస్సు రావడమే పాపము. హవ్వ కూడా అదే ఆశ కలిగింది. దేవుని ఆజ్ఞ ఉంది కానీ ఒక ఆశ కలిగింది, నేను కూడా ఈ పండు తింటే దేవదూతలా మారిపోతానేమో, నేను కూడా ఈ పండు తింటే నాకు శక్తులు వస్తాయేమో. ఈరోజు మనం కూడా పాపము చేస్తున్నామంటే ఆజ్ఞను అతిక్రమించడం ఒక్కటే కాదు, మనలో ఒక ఆశ కలుగుతుంది. ఆ ఆశనే మనకు పాపము చేసే విధముగా చేస్తా ఉంది. అయితే ఆదాము హవ్వల ద్వారా వచ్చిన ఆ పాపము చివరికి ఏం మిగిలిచిందయ్యా అంటే, దేవుడు అన్నాడు ఆదికాండం 3:19 ఇదిగో నువ్వు మన్నుతో చేయబడ్డావు గనుక నువ్వు తిరిగి మన్నులోనే కలిసిపోదువు. హల్లెలూయా. ఏమొచ్చింది పాపం వలన? మరణం వచ్చింది ఈ లోకంలోనికి. దేవుడు చెప్పాడయా, నువ్వు కష్టపడితేనే నువ్వు ఆహారాన్ని తినగలుగుతావు. అమ్మా హవ్వ, నువ్వు ప్రసవ వేదన కలిగితేనే నువ్వు కుమార్తెను ఇవ్వగలుగుతావని దేవుడు శాపమును ఇచ్చాడు. అయితే వాళ్ళకు పాపము చేసినంత మాత్రాన దేవుడు ఆదాము హవ్వలను వదిలిపెట్టాడా అంటే, వారి దేవుడు వదిలిపెట్టలేదండి. వారికి చర్మ వస్త్రములను దేవుడే చేసి ఇచ్చాడు. హల్లెలూయా. అంటే మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, నువ్వు పాపము చేస్తున్నప్పుడు ఆ పాపము నుంచి బయటపడడానికి దేవుడు నీ దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆదామును అడిగినాడు, అయ్యా ఆదాము నువ్వు ఎక్కడున్నావు? ఆదాము హవ్వలు దాపెట్టుకొని ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో కూడా సెలవిస్తా ఉన్నాడు, ఏ పాపమైతే మనము చేస్తున్నామో మన అందరితో దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు, అయ్యా నీవు పాపములు చేస్తున్నావు కరెక్టే. దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాపాన్ని విడిచిపెడుతున్నావా లేదా? ఒకవేళ నువ్వు పాపాన్ని విడిచిపెట్టలేకపోతే, ఆదాము హవ్వలు తన పాపాన్ని ఒప్పుకోలేదు కనుక వారు దేవుని మహిమను కోల్పోయారు. హల్లెలూయా. ఏం కోల్పోయారు వాళ్ళు? దేవుని మహిమను కోల్పోయారు. అందుకే దేవుని వాక్యం మనతో అందరితో సెలవిస్తా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకయ్యా మరణం ఈ లోకంలోనికి వచ్చిందయ్యా అంటే, దేవుడిచ్చిన ఆ ఛాన్స్ను వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుడు వారి దగ్గరికి వచ్చి ఆదామును పిలిచినప్పుడు వారి పాపాన్ని ఒప్పుకోలేదు. కానీ అయ్యా ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీనే ఆ పండు తినమని చెప్పింది. వారిద్దరు కూడా పాపాన్ని కప్పివేసుకున్నారు. అందుకే కీర్తనలు అంటానయ్యా, నీ అతిక్రమములను దాచిపెట్టుకొనక దాన్ని ఏం చేయాలంట? ఒప్పుకోమని వాక్యం మనతో సెలవిస్తా ఉంది. అందుకే ఏమి కలిగింది అంటే, పాపం వలన మరణం అనేది జీతముగా మనందరికీ సంప్రాప్తమయ్యింది. అందుకే రోమా 5:12 అంటా ఉన్నాడు, ఇదిగో మరణము అందరికీ సంప్రాప్తమయ్యింది. ఆదాము చేసిన ఆ పాపం వలన వచ్చిన ఆ మరణము మనందరికీ వస్తా ఉంది. హల్లెలూయా. ఎలాంటి మరణం మనకు వస్తుంది? 2 రకాల మరణాలు మనకున్నాయి. శరీర సంబంధమైన మరణము, ఆత్మ సంబంధమైన మరణం. శరీర సంబంధమైన మరణము అంటే ఏమిటి? ప్రతి ఒక్కరం కూడా ఈ లోకంలో మరణించవలసిన వారమే. కానీ ఆత్మ సంబంధమైన మరణం ఒకటి ఉంది. ఆ మరణము ఏమిటయ్యా అంటే, ఎవడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడిచ్చిన గద్దింపును వినకుండా పాపము చేస్తాడో వాడు ఆత్మీయంగా చనిపోతాడు. హల్లెలూయా. ఎలాగ చనిపోతాడు? వాడు ఆత్మీయంగా చనిపోతాడు. ఎవరైతే ఆత్మీయంగా చనిపోతాడో వాళ్ళెవ్వరు కూడా దేవుని యొక్క మహిమను వాళ్ళు చూడలేరు. నువ్వు దేవుని మహిమను చూడాలి అంటే నీవేం చేయాలా? ఆత్మీయకరంగా బ్రతికగలిగి ఉండాలా. అయితే జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకయ్యా దేవుడే ఈ లోకంలోనికి వచ్చాడు దేవదూతలు కాకుండా? ఒకవేళ దేవదూతలు వచ్చింటే బాగుండేది కదా. దేవుడే ఎందుకు రావాలి అంటే, జ్ఞాపకం చేసుకోనండి, ఆదాము ద్వారా వచ్చిన ఆ పాపము, ఆ మరణమును కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకంలోనికి వచ్చి మనందరి కోసం కూడా ఏమైపోయాడు? ఆయన మరణిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మన అందరి పాపముల కోసం ఆయన మరణించాడు కనుకనే ఆదాము ద్వారా వస్తున్న ఆ మరణము మనకు
శరీర పరంగా మరణం మాత్రమే మనకు మిగిలిచ్చింది. కానీ ఆత్మీయ పరంగా ఎవడైతే బలముగా ఉంటాడో, ఎవడైతే ఆయనను అంటుకట్టుకొని జీవిస్తాడో వాడు ఆయన కుమారుడు కుమార్తెలు అవుతాడని యోహాను రాసిన సువార్తలు మనకు తెలియపరుస్తున్నాడు. అయితే జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు దేవదూతలు ఈ లోకంలోనికి రాలేదు యేసుక్రీస్తు బదులు అంటే, దేవదూతలకు శరీరం ఉంటుందా? హల్లెలూయా. దేవదూతలకు శరీరం ఉందా అండి? శరీరం అనేది ఉండదు. మరి ఆదాము ద్వారా వచ్చిన ఈ మరణాన్ని దేవుడు శరీరము దాల్చి ఆయన మన కోసము ఎలా వస్తున్నారంట, దీనుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరణమును పొంది ఆ మరణమును జయించి మనందరికి కూడా ఆ మరణము నుంచి విడుదలను దయచేశాడు. ఎలాంటి విడుదల ఉన్నదో తెలుసా? ఈ లోకంలో నువ్వు ఒక్కసారి జన్మిస్తే ఏం చేయాలి? 2 మాటలు చావాలంట. హల్లెలూయా. ఎన్నిసార్లు చావాలి? మనము 2 సార్లు చావాలి. నీ శరీర పరంగా నువ్వు చచ్చిపోయినావా, నువ్వు ఆత్మీయ పరంగా చనిపోయినావా, నువ్వు నరకంలో యుగ యుగములు ఏం చేయాలంట? కాలిపోవాలి. కానీ ఎప్పుడైతే ఈ లోకంలో జన్మించిన నీవు నీ శరీర క్రియల యందు చంపబడితే నువ్వు ఆత్మీయ పరముగా జీవించగలుగుతావు. హల్లెలూయా. ఎందుకు దేవదూతలు రాలేదు అంటే వారికి శరీరం లేదు. నీ కోసం నా కోసము బలిపడానికి వారికి శరీరం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారే, తండ్రి యొక్క కుమారుడే మనందరి కోసము శరీరమును ధరించుకొని ఆయన కృప, ఆయన సత్యమును, ఆయన పరిపూర్ణతను మన మధ్యకు తీసుకొని వచ్చాయా, ఎవరైతే నా యందు అంటుకట్టబడి ఉంటారో వారందరూ కూడా నాతో పాటు నా రాజ్యంలోనికి వస్తారు. అందుకే తను ఎందరు అంగీకరించేదో వారందరికీ ఆయన కుమారులు అయ్యే అధికారాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏమిటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ యొక్క క్రిస్మస్ దినాలు అంటే ఒకటి, చాలా మంది కూడా ఒక వాక్యాన్ని గుర్తు చేసుకుంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏం పొందలేకపోతున్నారంట? మనుషులమైన మనము దేవుని మహిమను పొందలేకపోతున్నాం. ఎవరైతే దేవుని మహిమను పొందుకోలేరో వారెవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. మరి ఆ మహిమను మనం కూడా పొందుకొనగలుగుతామా? హల్లెలూయా. ఆ మహిమను మనం కూడా పొందుకొనగలుగుతామా? మొదటిగా మనము చదువుకున్నాం. ఆయన మహిమను చూసినట్లయితే 14వ వచనంలో, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటే ఎవరిక్కడ ఈ మాటలు రాస్తున్నది? శిష్యులు రాస్తా ఉన్నారు. శిష్యులు అంటా ఉన్నారు, అయ్యా తండ్రి వలన వచ్చిన ఆయన మహిమను కుమారుని ద్వారా మేమును కూడా కనుగొన్నాము, మేమును కూడా కన్నులారా చూసాము అని శిష్యులు అంటున్నారు. అప్పుడు అయితే శిష్యులు యేసయ్యతో పాటు ఉన్నారు కాబట్టి ఆ మహిమను చూశారు. ఇప్పుడు మన మధ్య యేసయ్య ఉన్నాడా? హల్లెలూయా. యేసయ్య మన మధ్యలో ఉన్నాడా? లేడు. మరి యేసయ్య మన మధ్యలో లేనప్పుడు, శరీరధారిగా మన మధ్యలో లేనప్పుడు ఇప్పుడు మనము కూడా ఆయన మహిమను చూడగలుగుతామా? ఆయన అంటా ఉన్నాడు, ఎవరైతే నా మహిమను చూస్తారో వారందరూ కూడా పరలోక రాజ్యానికి అర్హులవుతారు అని. మరి ఆయన మహిమను మనం కూడా చూడగలుగుతామండి. ఎలాగూ చూడగలుగుతామంటే మొట్టమొదటిగా ఆయన వాక్యము ద్వారా మనము ఆయన మహిమను చూడగలుగుతాము. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యము నీ హృదయంలో దాచబడుతుందో ఆయన మహిమ నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని నువ్వు సరిగ్గా వినగలుగుతావో ఆయన చేసిన త్యాగం నీకు అర్థమవుతుంది. అంతేకాదు, ఎప్పుడైతే నువ్వు వాక్యానికి చోటిస్తావో నీలో ఉన్న ఆ యొక్క పాపము నీకు దేవుడు తేటగా చూపిస్తాడు. ఒక అద్దములో నిన్ను నువ్వు చూసుకున్నట్టుగా దేవుని వాక్యము నీతో మాట్లాడినప్పుడు నీలో ఉన్న ఆ యొక్క పాపమును నీకు చూపించి నీలో కావలసిన మహిమను దేవుడు నీకు తెలియపరుస్తాడు. ఎలాగూ మనిషి ఆ మహిమను సంపాదించగలగలుగుతాడంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము ద్వారా. రెండవదిగా ఎలాగూ మనిషి కోల్పోయిన మహిమను మరలా సంపాదిస్తాడు అంటే ఆయన యొక్క శిలువ పునరుద్ధానము ద్వారా. హల్లెలూయా. ఆయన మనందరి కోసము చనిపోయి తిరిగి లేచినట్టుగా నీవు నేను కూడా మన పాపముల యందు శిలువ వేయబడి మరలా కొత్తగా జన్మించగలిగితే ఆ మహిమను మనము పొందుకొనగలుగుతాం. ఏ పాపము చేసైతే దేవుని మహిమను మనం పోగొట్టుకున్నామో మనందరం కూడా మన పాపములన్నీ ఆ శిలువ మీద మోపి మరలా నూతనముగా జన్మించగలిగితే కోల్పోయిన మహిమను మనందరము కూడా
పొందుకొనగలుగుతాం. ఇక మూడవదిగా ఎలాగో మనం మహిమను పొందుకుంటాము అంటే పవిత్రాత్మ ద్వారా. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్యాన్ని విని తన హృదయాన్ని మార్చుకొని తన మనస్సును మార్చుకొని తనలో ఉన్న పాపాలన్నీ ఆ శిలువ మీద వేసి పునరుత్థానమును జీవిస్తాడు, అంటే క్రొత్తగా జన్మిస్తాడు, ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు. ఎలాగూ సహాయం చేస్తాడు అంటే ఆ వ్యక్తి తప్పిపోకుండా, ఆ వ్యక్తి పాపములో పడిపోకుండా ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా అతనితో ఉంటాడు. అయితే గమనించండి, ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటామో కోల్పోయిన మహిమను మనందరం కూడా పొందుకుంటాం. ఇక చివరిగా మనతో సెలవిస్తున్నాడు దేవుడు, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. హల్లెలూయా. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే కార్య అంతము వరకు పరిశుద్ధముగా జీవిస్తారో వారందరూ కూడా మహిమలో చేర్చబడతారు. హల్లెలూయా. మనకు ప్రశ్న, చాలా మంది కూడా మారుమనసు పొందుతా ఉన్నారు, విందామండి. చాలా మంది సేవకులు ఉన్నారు, చాలా మంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, చాలా మంది నేను పరలోక రాజ్యము వెళతామని ధైర్యము కలిగి ఉన్నారు. మరి అలాంటి వారందరూ దేవుని మహిమను చూస్తున్నారా? సేవకులమని చెబుతున్నవారు, మారు మనసు పొందామని చెప్తున్నవారు, మా పాపాలన్నీ ఆయన శిలువ దగ్గర వేశామని చెప్తున్నవారు, వీరందరూ కూడా దేవుని మహిమను చూశారా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. హల్లెలూయా. ఎవరయ్యా దేవుని మహిమను చూసేది అంటే ఆత్మ విషయంలో ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో, ఆత్మ విషయంలో ఎవరైతే మరలా జన్మించగలుగుతారో వారు మాత్రమే దేవుని మహిమను చూస్తారు. కాదు ప్రకృతి సంబంధముగా నీవు ఉన్నావా, అది నీకు వెర్రితనముగా ఉంది. వెర్రితనము అంటే ఒక పిచ్చి పట్టిన వాళ్ళ వారిగా. మనం కూడా కొన్ని ఆచారాలు ఆచరిస్తున్నాం, పండగలను ఆచరిస్తున్నాం, కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఎవరయ్యా దేవుని మహిమను చూసేది, ఎవరయ్యా ఆయనతో పాటు ఉండేది అంటే ఎవరైతే ప్రకృతి సంబంధంగా కాకుండా ఆత్మానుసారముగా జీవిస్తారో వారందరూ కూడా ఎక్కడ ఉంటారంట, ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. అయితే జ్ఞాపకం చేసుకుంటే మనుషులము ఏవైతే కోల్పోయామో అవన్నీ మనకు తిరిగి ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మన మహిమను కోల్పోతా ఉన్నాం. చాలా మంది కూడా పాపము చేస్తే వచ్చే జీతాలు చాలా ఉన్నాయి. మన పాపము చేస్తే మన కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి. మనము చీకటిలో ఉంటే మన జీవితాలే అతలాకుతలం అయిపోతున్నాయి. కానీ దేవుని వాక్యం మనందరితో ఈరోజు సెలవిస్తా ఉంది, నీవు పాపము చేస్తే దేవుడిచ్చే మహిమను నీవు కోల్పోతా ఉన్నావు. హల్లెలూయా. దేవుడిచ్చే మహిమను ఒక వ్యక్తి కోల్పోతే ఆ వ్యక్తి చీకటిలో బ్రతుకుచున్న వాడే, వాడు ప్రకృతి సంబంధే, ఈ లోకంలో ఉన్న వాటిని పూజిస్తున్న వాడే. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మానుసారముగా నడుచుకుంటాడో వాడు దేవుని మహిమను చూస్తాడు. నేను ముగిస్తా ఉన్నాను. ఏమిటి ఆ విషయం అంటే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తా ఉన్నాను. దేవుడు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అన్న విషయాన్ని ఒక్కటి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొట్టమొదటిగా మనం తెలుసుకున్నాము, ఎందుకు దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు, దేవుడే ఎందుకు వచ్చాడు, దూతలు కాకుండా అంటే నీవు కోల్పోయిన మహిమను నీకు ఇవ్వడానికి. ఆయన నీ పాపముల కోసం మరణించి నీవు కోల్పోయిన మహిమను నీకు ఇవ్వడానికి, పాపం వలన వచ్చిన ఆ మరణాన్ని కొట్టివేసి ఆయనే మన కోసం మరణించి నేను మరణాన్ని జయించున్నాను గనుక ఎవడైతే నా యందు అంటకట్టబడి ఉంటాడో వాడు కూడా మరణాన్ని జయించగలడు. హల్లెలూయా. నీవు నేను మరణాన్ని జయించగలగాలి అంటే, నీవు నేను కోల్పోయిన మహిమను పొందుకోవాలి అంటే మనందరము చేయవలసినది ఒకటే ఒకటి, వాక్యాన్ని అంగీకరించి మన పాపాలన్నీ ఆయన శిలువ మీద వేసి మనందరము నూతనముగా జన్మించి పరిశుద్ధముగా జీవించగలిగితే మనందరము కూడా ఆయన మహిమను పొందుకొనగలుగుతాం. అయితే ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఏమిటి ఆ 3 విషయాలంటే, దేవుడు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు, హల్లెలూయా,
ఎందుకండి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు చెప్తారు ఎవరైనా? ఎందుకు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు చెప్పాలి. ఎందుకండి? మనము డిసెంబర్ 1 నుంచి 24 వరకు వాక్యాలు వింటూనే ఉన్నాం, పాటలు పాడుకుంటూనే ఉన్నాం. అయితే జ్ఞాపకం చేసుకుందాం, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు? ఏముందని ఈ లోకంలోనికి ఆయన వచ్చారు? అది కూడా పశువుల పాకలో పుట్టి, అది కూడా ఏమంటున్నారు, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఏమి నశించిపోయిందని వెతకడానికి వచ్చాడు ఆయన? మానవుడే నశించిపోయాడు. హల్లెలూయా, కరెక్టేనండి. మొట్టమొదటిగా ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చారంటే పాపులమైన మనలను రక్షించడానికి. నశించిపోయిన మనలను కేవలం చూసిపోవడానికి కాదు, వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఒక జల్లల్లో వేసి ఏ విధంగా అయితే మనము వెతుకుతామో ఆ విధముగా ఆయన కూడా పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే ఒక ప్రశ్న, దేవుడు అంటా ఉన్నాడు, మనం పాపంలో ఉండగానే దేవుడు మన కోసం మరణించారట. హల్లెలూయా. ఎప్పుడు మరణించాడు ఆయన? మన పాపంలో ఉన్నప్పుడే ఆయన మన కోసం మరణించినాడు. మరి పాపంలో ఉన్నప్పుడే ఆయన మరణించినప్పుడు ఎలాగూ పాపంలో రక్షించినట్టు ఆయన? హల్లెలూయా, అర్థమవుతా ఉందండి? ఆయన అంటున్నాడు, మీరు పాపంలో ఉండగానే నేను మీకోసము మరణించాను. ఎప్పుడు మరణించినాడు ఆయన? మనం పాపంలో ఉన్నప్పుడే. మరి ఇక్కడ ఏమంటున్నాడు? నశించి పోయిన దానికోసం ఆయన వచ్చాడు, పాపుల కోసం ఆయన వచ్చాడు అంటున్నాడు. మరి మనందరం పాపంలో ఉన్నప్పుడు ఆయన మరణించినాడంట. మరి ఎప్పుడు మనకు విజయం వచ్చింది? ఏ పాపినైనా రక్షించినాడు? హల్లెలూయా. ఏ పాపినైనా రక్షించినాడండి? జ్ఞాపకం చేసుకున్నాం. ఏ పాపినైనా రక్షించినారంటే ఇదిగో ఆయన మరణించినప్పుడు, ఆయన మరణము ద్వారా మనందరికీ ఉన్న మరణము, ఆయన సిలువలో మనందరము పొందవలసిన ఆ మరణము, పాప మరణం వస్తున్న ఆ మరణము ఆయన సిలువలో మన కోసము భరించి, మన పాపములో ఉన్నప్పటికీ ఆయన మన పాప భారమునంతా కూడా సిలువలో మోసి మన మరణమును ఆయన తీసుకొని, ఇదిగో మీ మరణమంతా నేను తీసుకున్నాను, నేను తిరిగి మరలా లేస్తున్నాను. హల్లెలూయా. నేను మరలా పునరుద్ధానిగా 3 రోజుల్లో లేస్తున్నాను. ఇదిగో ఎవడైతే మీ పాపమును నా మీద వేస్తాడో, ఎవడైతే అయ్యా నేను పాపము చేశాను, ఈ పాపం వల్ల నాకు మరణం వస్తుంది, నా మరణాన్ని నీ మీద వేస్తున్నానయ్యా, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నానని ఎవడైతే నా మీద సాక్ష్యముగా ఉంటాడో, ఎవడైతే వాడి భారమునంతా నా మీద మోస్తాడో, నేను జయించినట్టుగా వాడు కూడా మరణమును జయించును. హల్లెలూయా. ఆయన 3 రోజుల్లో తిరిగి లేచినట్టుగా ఎవడైతే పాపమునంతా ఆయన మీద వేసి నీకు రావాల్సిన మరణము ఆయనే అనుభవించాడు కనుక నువ్వు ఎప్పుడైతే ఆయనతో అంటుకట్టబడి ఉంటావో ఆయనతో పాటు నీవు కూడా లేపబడతావు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఎందుకు మన కోసం వచ్చాడు అంటే మన పాపముల కోసం. ఎందుకు పాపముల కోసం ఆయన వచ్చాడు అంటే పాప మరణం ఈ లోకంలోనికి వచ్చింది. ఆ మరణము మనుషులందరికీ సంతృప్తమైంది. ఆ మరణం వలన, ఆ పాపం వలన మనిషి దేవుడిచ్చిన మహిమను కోల్పోతా ఉన్నాడు. ఆదాముకు దేవుడిచ్చిన మహిమను కోల్పోయినాడు. అలాంటి మహిమను మనము కోల్పోకూడదని యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కోసం ఈ లోకంలోనికి వచ్చాడు. రెండవది, ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడంటే తండ్రిని మనకు ప్రకటించడానికి. హల్లెలూయా. ఎవరిని మనకు ప్రకటించడానికి వచ్చారంట? తండ్రిని మనకు ప్రకటించడానికి వచ్చాడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 18 వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. హల్లెలూయా. ఎవరిని చూడలేదంట? ఎవ్వరు కూడా ఈ లోకంలో ఎవరిని చూడలేదంట? తండ్రిని చూడలేదంట. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చి తండ్రిని మనకు బయలుపరుస్తా ఉన్నాడు. తండ్రి గురించి తెలుసుకుంటే మనకేమొస్తుంది? దగ్గర నివాస స్థలం ఉంది, నా తండ్రి దగ్గర పరలోక రాజ్యం ఉంది, నా తండ్రి దగ్గర జీవ వృక్షం ఉంది, ఇదిగో నా తండ్రి దగ్గర కిరీటం ఉంది, ఇవన్నీ నీకు బయలుపరుస్తున్నాను, నీవు నన్ను నమ్ముతావా? నువ్వు నన్ను నమ్మితే తండ్రిని నమ్మినట్టే అని
దేవుడు తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని అంతా కూడా మనకు బయలుపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా నీ పాపం కోసం ఆయన వచ్చాడు. రెండవదిగా ఇదిగో నీవు పాపం నుంచి బయటపడితే నా తండ్రి దగ్గర ఉన్న ఆస్తి ఉంది, ఆ ఆస్తి నీకు ఇవ్వబోతా ఉన్నాను. హల్లెలూయా. నీ పాపముల కోసం వచ్చిన ఆయన నీ ఆస్తిని ఏంటో నీకు తెలియపరిచాడు. ఇక చివరిగా మన కోసం ఆయన ఇంతగా మనము సంతోషంగా జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయనకు తెలిసే నీ కోసం నా కోసం మరణిస్తాడని ఆయనకు తెలిసే ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. మనందరి కోసం ఆయన చనిపోవడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. పాపం వలన వచ్చే ఆ మరణాన్ని మనం పొందుకోకూడదని మన కోసం ఆయన బదులుగా చనిపోతా ఉన్నాడు. యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా రాసిన గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం అంట, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. హల్లెలూయా. ఎవరికి ఇష్టమైందంట? తండ్రికి ఇష్టమైందంట. ఎవరి నలగొట్టడమో? యేసుక్రీస్తు ప్రభువుని. ఎందుకోసం? తన కుమారుణ్ణి నలగొట్టడానికి. ఎందుకు ఆయనకు అంత ఇష్టము అంటే, పాపం వలన వచ్చే జీతమును, ఆ మరణాన్ని తీసివేయవలసింది ఒక్కటే ఉంది. ఈ లోకంలో గొర్రెలు కాదు, ఈ లోకంలో నువ్వు ఇచ్చే డబ్బులు కాదు, ఒకటి ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకే మనందరికి బదులుగా ఆయనే ఈ లోకంలో మన కోసము మరణించి, అయ్యా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. ఆ చిత్తం ఒకటి, నువ్వు కోల్పోయిన మహిమను, ఆదాము ద్వారా కోల్పోయిన ఆ మహిమను తిరిగి నీకు ఇవ్వడానికి, పాపం వలన వస్తున్న ఆ మరణాన్ని నువ్వు గెలవడానికి నేనే ఆ మరణమును పొందుకొని నేనే నీకు బదులుగా మరణాన్ని జయిస్తా ఉన్నాను. హల్లెలూయా. చివరికి ఒక వాక్యాన్ని చెప్పుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనందరితో దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయము 2వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏంటయ్యా దేవుడు చేసినది గొప్ప కార్యం ఈ లోకంలోనికి వచ్చంటే, ఒకటే రాబోయే ఆనందము కోసం